అయితే మీరింకా యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేసి ఓన్లీ ప్రొడ్యూసర్‌గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? అండ్ మీ చాలామంది మొహంలో నవ్వేంటి సార్? ఎందుకు? ఓన్లీ లేదు. చేస్తాను. 100% యాక్టింగ్ చేస్తారు. ఆ! మేడం అయితే చూసారా ఫ్యాన్స్. హీరోయిన్‌గా చేయాలంట. ఆ! ఎందుకు? అహా! ఆయన కోరిక ఆ! అంటున్నానండి. థాంక్ యూ సార్. నిహారిక మీరు గారు. ఫ్రంట్ సీట్‌లోకి రండి ఫస్ట్. మేడం అయితే ఇంకోటి అంటే మీరు మీరు చేసిన ఇదివరకు సినిమాలు చూస్తే మలయాళంలో గనక మీరుంటే గనక అప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయేవారేమో అనిపిస్తది. అంటే నాతో చాలామంది చెప్పారు గూడా. సో, ఎప్పుడైనా మీకు అనిపించిందా మేడం? మీరు చేసే సినిమాలు మలయాళంలో చేసుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేవి. రీసెంట్‌గా 'బన్నీవాస్' గారు కూడా అన్నారు. తెలుగులో కంటే కూడా మలయాళంలో సినిమాలు చేస్తే నిర్మాతకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని జెప్పి. సో, దాని గురించి మీ నేను తెలుగు సినిమాలు చేస్తాను సార్. తెలుగు నా టాలెంట్‌ని ఫస్ట్ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. ప్రయారిటీ తెలుగు. నిహారి గారు నిహారి గారు యెస్ సార్. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యదువంశీ తోటి మళ్ళీ నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. అలాగే మానస్ శర్మతో కూడా నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? మానస గారితో డెఫినెట్లీ సార్. నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పలేదా? నేను నాలాంటి నెపోటిజం నేను చేస్తాను సార్. పింక్ ఎలిఫెంట్‌లో నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోటి, నేను పని చేసిన వాళ్ళతోటి మళ్ళీ మళ్ళీ చేస్తా. కంటెంట్ విల్ స్పీక్ అండి 100%. అండ్ ఐ బిలీవ్ దట్ రాకాస ఫ్యామిలీస్కి రియల్గా చాలా చాలా అట్రాక్ట్ అయ్యే సినిమా యూనో రాకాస అనేది. సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ లాంగ్ రన్ ఇన్ ది థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ యాక్టర్గా ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. బట్ ప్రొడ్యూసర్కి ఆ కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. అన్ని టెన్షన్స్ ఉంటాయి. డేట్స్ని అరేంజ్ చేసుకోవాలి అండ్ అలాగే ఆర్టిస్టులకి కంఫర్ట్స్ ఉండేలా చూసుకోవాలి అండ్ ప్రొడక్షన్ హౌస్ మొత్తం కూడా ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ ఒక లెక్క, ప్రీ ప్రొడక్షన్ ఒక లెక్క. సో బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు మీరు మీ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకోగలిగారు? ఈ టీమే నా కంఫర్ట్ జోన్ అండి. ఆల్రెడీ నాకు దివ్య పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఈవిడ నయన్ నాది థర్డ్ ప్రాజెక్ట్, సంగీత్ తోటి సెకండ్ ప్రాజెక్ట్, మాన్సా గారితో సెకండ్ ప్రాజెక్ట్, రమేష్ గారితో పుట్టినప్పటి నుంచి ఫోర్త్ సారీ ఏమన్నాను ఫోర్త్ మాన్సా శర్మతోటి ఇది నా ఫోర్త్ ప్రాజెక్ట్, రమేష్ గారు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ ఈ స్పేసే నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్. ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ స్పేస్. నిహారిక గారు నాన్నగారు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆయన ఒక ఫేస్ చూసేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు కానీ ఇప్పుడు అందులోకి వరుణ్ గారితో ఇంకొక మంచి ప్రాజెక్ట్ సైన్ చేశారు. నాన్నగారు ఏమైనా ప్రొడక్షన్ తరపున ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని ఆయన నేను ప్రొడక్షన్ చేస్తేనే కాదండి, నేను ఇగో ఇంత చిన్న హీల్ వేసుకొని నడిచా మా నాన్న జాగ్రత్త అంటాడు. మా నాన్న భయం అలాంటిది నా పట్ల. బట్ హీ ఫుల్లీ ట్రస్ట్ మీ, సపోర్ట్స్ మీ. నా వెనకాల ఒక ధ్వజస్తంభంలో ఉంటాడు మా నాన్న. సో అదే నా ధైర్యం. ఆల్ ది వెరీ బెస్ట్.